ఓల్డ్ ఏప్స్ ఫిల్మ్స్ పక్కన పెట్టేసి రీబూట్ తో ప్రెసెంట్ కంటిన్యూ అవుతున్న ఫ్రాంచైజ్ మీకు అర్థం కావాలంటే 2011 లో రిలీజ్ అయిన రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, 2014 లో రిలీజ్ అయిన డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, అలానే 2017 లో రిలీజ్ అయిన వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫిల్మ్స్ చూస్తే ఆ తర్వాత ఇప్పుడు అప్కమింగ్ గా 4th పార్ట్ రాబోతుంది. మన ఛానల్లో ఆల్రెడీ ఏప్స్ ప్లేలిస్ట్ కూడా ఉంది. ఆల్రెడీ ఏప్స్ మీద బ్రేక్ డౌన్ వీడియోస్ చేశాను కదా. అప్కమింగ్ గా రాబోతున్న 4th పార్ట్ గురించి ఫుల్ గైడెన్స్ ఇచ్చేలాగా వీడియోస్ చేస్తానని కూడా చెప్పాను. కాబట్టి ఇవాళ వీడియోలో మనం ఇప్పటిదాకా ఈ ఫ్రాంచైజ్ లో జరిగిన టైమ్ లైన్ స్టోరీ మొత్తాన్ని కూడా రీక్యాప్ గా కంప్లీట్ గా తెలిసేసుకుందాం. అయితే ఈ రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ టైమ్ లైన్ అనేది నియర్ ఫ్యూచర్ లాంటిది. అంటే ఒక 30 years తర్వాతనైతే మాత్రం ఎర్త్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక బయోటెక్ కంపెనీలోని విల్ రాడ్మెన్ అనే సైంటిస్ట్ అయితే ఒక ALZ అనే డ్రగ్ ని క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ఆల్జైమర్ డిసీజ్ కి క్యూర్ కోసం అనమాట. ఇది కొద్దిగా రేర్ డిసీజ్ అప్పట్లోనే. కాకపోతే బ్రెయిన్ ఫంక్షన్స్ దెబ్బతిని సెల్స్ గట్ట అంటే కొద్దిగా మతి స్థిమితం లేని విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ డిసీజ్ వాళ్ళ ఫాదర్ కు వస్తుంది. దాని క్యూర్ కోసమే ఈ ALZ డ్రగ్ ని క్రియేట్ చేసి చింపాంజీస్ మీద ప్రయోగిస్తారనమాట. బ్రైట్ ఐస్ అనే ఒక లేడీ చింపాంజీ మీద దీన్ని ప్రయోగిస్తారు. అయితే దానిలోని బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్మెంట్ అలా పెరుగుతూ ఉంటుంది. దాంతో ఆయన ప్రయోగం సక్సెస్ అయిందని చెప్పి భావిస్తాడు. బట్ ఒక రోజు బ్రైట్ ఐస్ భయంకరంగా బయటకు వచ్చేసి ప్రవర్తిస్తూ ఉంటుంది. అందరి మీద అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతో అక్కడ ఉన్న గార్డ్స్ అయితే మాత్రం దానికి భయపడి సెల్ఫ్ డిఫెన్స్ గురించి దాన్ని షూట్ చేస్తారు. ఆ విధంగా బ్రైట్ ఐస్ చనిపోతుంది. దాంతో విల్ రాడ్మెన్ యొక్క బాస్ అయిన స్టీవెన్ జాకబ్స్ అయితే ఆయన చింపాంజీ ఎక్స్పెరిమెంట్స్ ని ALZ డ్రగ్ ని కూడా మొత్తం ఆయన ప్రయోగాలన్నింటినీ కూడా ఆపేయాలి, క్యాన్సిల్ చేసి దాన్ని బంద్ చేస్తాడు. బట్ విల్ రాడ్మెన్ అసిస్టెంట్ సీక్రెట్ గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే బ్రైట్ ఐస్ ఒక బాబుని కంటుందన్నమాట. ఆ బాబుని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ నుండి తప్పించుకోవడానికి ఆ విధంగా ప్రవర్తించిందని చెప్పి అప్పుడు వాళ్ళు రిలీజ్ అవుతారు. అయితే ఆమె కన్నా ఆ బాబునైతే మాత్రం సీజర్ అనే నేమ్ పెట్టుకుని విల్ రాడ్మెన్ తనని ఇంటికి తీసుకువెళ్తాడు. తన మదర్ బ్రైట్ ఐస్ కి ఉన్న IQ లెవెల్స్ తన కొడుకు సీజర్ కి కూడా వచ్చిందని చెప్పి ఆయన అబ్జర్వ్ చేస్తాడు. 3 years పెంచుతాడు. ఆ తర్వాత సీజర్ ని అవుట్ సైడ్ కి తీసుకువెళ్లి రెడ్వుడ్ ఫారెస్ట్ కూడా చూపిస్తాడు అనమాట. సీజర్ కి ఆ ప్లేస్ బాగా నచ్చుతుంది. దాంతో పాటు ALZ డ్రగ్ తన దగ్గర ఉన్నది వాళ్ళ ఫాదర్ కి ఇంజెక్ట్ చేస్తాడనమాట. ఆ ఆల్జైమర్ డిసీజ్ కొద్దిగా క్యూర్ అవుతుందని. మొదట్లో కొద్దిగా క్యూర్ అయినట్టే కనిపిస్తుంది. అలా సీజర్ ఒక 5 years తర్వాత అలా ఎవాల్వ్ అవుతూ ఉంటాడు. తన IQ లెవెల్స్ కూడా అలా పెరుగుతూ ఉంటాయి అనమాట. ఒక రోజు ఒక డాగ్ ని చూసి తను కూడా డాగ్ లాగా ఒక పెట్ట, అసలు తన ఆరిజిన్ ఏంటి, నేను ఎవరిని అని చెప్పి క్వశ్చన్ కూడా చేస్తాడనమాట. అప్పుడు తను ఎలా పుట్టాడో, తన మదర్ ఎవరో కంప్లీట్ గా విల్ అయితే మాత్రం సీజర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే విల్ వాళ్ళ ఫాదర్ కి 2 years బ్యాక్ అయితే ఆ డ్రగ్ ని ఇంజెక్ట్ చేశాడు కదా. సో ఆ 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన సిచ్యువేషన్ అయితే మాత్రం బ్రెయిన్ ఫంక్షనింగ్ పాత సిచ్యువేషన్ కి వచ్చేస్తుంది అనమాట. అలా మతి సిమితం లేనందువలన ఆయన కొద్దిగా నైబర్ తోటి ఇబ్బందులు పడుతూ ఉంటాడు అనమాట. అలా ఒక నైబర్ గొడవాడుతున్నప్పుడు సీజర్ అయితే వాళ్ళ ఫాదర్ మీద ఈ విధంగా అటాక్ చేస్తున్నాడని చెప్పి వెళ్ళి ఆ వేలు కొరికేస్తుంది అతనిది. అప్పుడు సీజర్ ఇలా సొసైటీలోని పీపుల్స్ మధ్యలో ఉండడం కుదరదని చెప్పి దాన్ని అయితే ఏప్ షెల్టర్ లో పెట్టడానికి అయితే మాత్రం ఆర్డర్స్ వస్తాయి. ఆ విధంగా తనని ఈ చింపాంజీ షెల్టర్ లోని పెట్టేస్తారనమాట. విల్ అయితే తనని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాకపోతే అక్కడ గాడ్ టాస్ ల్యాండ్ అయితే సీజర్ ని కొద్దిగా ఘోరంగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. దాంతో పాటు అదర్ చిమ్స్ కూడా సీజర్ ని కొద్దిగా ఇబ్బందులు పెడతారు. బట్ వాళ్ళందరిలో కూడా సీజర్ తెలివైన వాడు కాబట్టి వాళ్ళందరినీ డామినేట్ చేసే విధంగా మారుతాడు. మొత్తానికి విల్ అయితే వాళ్ళ ఫాదర్ ని కాపాడలేకపోతాడు. వాళ్ళ ఫాదర్ చనిపోతారు. అలానే తన కంపెనీలోని తను ఇదివరకే క్రియేట్ చేసిన ALZ డ్రగ్ కి అప్గ్రేడెడ్ వెర్షన్ గా మరొక అడ్వాన్స్డ్ వెర్షన్ డ్రగ్ అయితే మాత్రం తయారు చేస్తారు. ఆ డిసీజ్ అరుదైనది అయినప్పటికీ కూడా దానికి క్యూర్ లేదు కాబట్టి క్రియేట్ చేద్దామనే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కోబా అనే ఒక చింపాంజీ మీద ఈ టెస్టులు చేస్తారనమాట. ఆ డ్రగ్ వలన కోబాకి ఇంటెలిజెన్స్, ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ లెవెల్స్ పెరుగుతాయి. బట్ ఆ డ్రగ్ ని అడ్వాన్స్డ్ లెవెల్లో అప్గ్రేడ్ చేయడం వలన అక్కడున్న సైంటిస్టులు అందరూ కూడా ఇబ్బందులు పడి వాళ్ళు ఇల్గా అనారోగ్య పాలవుతారనమాట. అలా ఒక సైంటిస్ట్ తన నైబర్ కి కూడా ఆ డిసీజ్ అయితే మాత్రం అంటిస్తాడు. దాంతో పాటు ఆ సైంటిస్ట్ చనిపోతాడు కూడా. అయితే సీజర్ ఆ షెల్టర్ నుండి ఎస్కేప్ అవడానికి ఆల్రెడీ ప్లాన్ వేసేస్తాడు అనమాట. తను అనుకుంటే ఇప్పుడు ఎస్కేప్ అయిపోవచ్చు. అలా అని చెప్పి వీళ్ళు అయితే మాత్రం తనని తీసుకురావడానికి వచ్చినప్పుడు మాత్రం తను రావడానికి అయితే మాత్రం నిరాకరిస్తాడు, రానని చెప్తాడు. కాకపోతే ఆ నైట్ ఎస్కేప్ అయ్యి వీళ్ళు పడుకున్నప్పుడు తన ఇంటికి వెళ్లి తన దగ్గర ఉన్న ఆ ALZ డ్రగ్స్ ని తీసుకువెళ్లి ఆ షెల్టర్ దగ్గర అయితే మాత్రం రిలీజ్ చేస్తాడనమాట. దాంతో ఆ రిమైనడ్ ఏప్స్ కూడా తెలివితేటలతోటి బయటికి ఎస్కేప్ అయిపోయి ఆ గాడ్ ని అయితే మాత్రం ఫైట్ చేస్తున్నప్పుడు సీజర్ మొదటిసారిగా మాట్లాడతాడనమాట. బట్ అనుకోని సిచ్యువేషన్ లోని ఆ గాడ్ అయితే చచ్చిపోతాడు. దాంతో చింపాంజీస్ అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయి ల్యాబ్ లో ఉన్న చింపాంజీస్ కోబాని అన్నిటిని రిలీజ్ చేసేసి జూలో ఉన్న చింపాంజీస్ ని కూడా రిలీజ్ చేసేసి రెడ్వుడ్స్ ఫారెస్ట్ కి వెళ్ళిపోతామని చెప్పి అనుకుంటాయి. కాకపోతే దారి మార్గంలోని పోలీసులు వీళ్ళందరూ కూడా అటాక్ చేస్తూ ఉంటారు అనమాట. దాంతో ఈ అటాక్ లో ఏప్స్ అన్ని కూడా పోరాడతాయి. అయితే ఒక బక్ అనే షెల్టర్ లోని సీజర్ కి ఫ్రెండ్ అయిన ఆ ఏప్ అయితే సీజర్ ని కాపాడడానికి అయితే మాత్రం తనని తాను సాక్రిఫైస్ చేసేస్తుంది అనమాట. కాకపోతే చనిపోయిన సిచ్యువేషన్ లోనే ఆ చాపర్ ని అయితే మాత్రం కోబా వచ్చి తోసేస్తాడనమాట. నిజానికి కోబాకి ఆ అడ్వాన్స్డ్ డ్రగ్ ని ఇంజెక్ట్ చేయడం వల్లనే కొద్దిగా ఈవిల్ గా మారుతాడేమో. సీజర్ లాగా మంచోడ్లా కాకుండా కొద్దిగా ఈవిల్ గా ఉంటాడు. దాంతో పాటు హ్యూమన్స్ మీద చాలా కోపంతో ఉంటాడు అనమాట. ఆ విధంగా మొత్తం ఇవన్నీ కలిసి రెడ్వుడ్స్ లోకి వెళ్ళిపోతాయి. వీళ్ళు తన ఇంట్లో డ్రగ్స్ మిస్ అయ్యాయి కాబట్టి ఇదంతా సీజర్ పనే. రెడ్వుడ్స్ దగ్గరికి వెళ్తాడని తెలిసి రెడ్వుడ్స్ దగ్గరికి వచ్చి సీజర్ ఇంటికి వచ్చేసే అని చెప్పి అంటాడనమాట. అప్పుడు సీజర్ తన చెవులో అయితే మాత్రం సీజర్ ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాడు అని చెప్పి మొదటిసారిగా వీళ్ళతోటి మాట్లాడతాడు.
అప్పుడు విల్ రిలీజ్ అవుతాడు, తనకి మాటలు వచ్చేసి దాంతోపాటు తన ఇష్టాన్ని కూడా ఇప్పుడు మనం అగ్రి చేయాలి అని చెప్పి వదిలేస్తాడు. ఫిలిం ఎండ్ క్రెడిట్స్ లో అయితే మాత్రం ఆల్రెడీ ఒక సైంటిస్టులు ఈ అడ్వాన్స్డ్ డ్రగ్ వలన చనిపోతారు కదా ఒక అతను, అలా చనిపోతూ ఒక నైబర్ కనిపిస్తాడు. ఆ నైబర్ కూడా ఈ ఎండ్ క్రెడిట్స్ లోని ఎయిర్పోర్ట్ దగ్గర బ్లడ్ డ్రాప్ అవుతుంది. దాంతో ఈ డ్రగ్ ఈ డిసీజ్ అనేది చాలా మందికి పాకుతున్నట్టు ఫిలిం ఎండింగ్ లో మనకి అర్థమయ్యేలాగా చెప్పారు. అయితే ఆ వైరస్ నేమ్ సిమియన్ ఫ్లూ అని మెన్షన్ చేశారు. దాంతోపాటు ఈ ఫిలిం మధ్యలోని ఇకరిస్ షిప్ అయితే మార్స్ కి వెళ్తున్నట్టు చూపిస్తారు. దాంతోపాటు ఒక న్యూస్ పేపర్ లో ఒక యాక్షన్ సీన్ లో అంటే మొత్తం గందరగోళం అవుతున్న సీన్ లో అయితే మాత్రం ఆ ఇకరిస్ షిప్ స్పేస్ లో కనుమరుగయ్యిందని కూడా న్యూస్ పేపర్ లో మెన్షన్ చేస్తారు. 1968 ఒరిజినల్ ఏప్స్ ఫిల్మ్స్ లోని దాంతోపాటు 2001 లో వచ్చిన మార్క్ వాల్బర్గ్ రీబూట్ ఏప్స్ ఫిల్మ్స్ లో కూడా ఈ ఇకరిస్ షిప్ ద్వారానే ఆస్ట్రోనట్స్ అయితే స్పేస్ లో కనుమరుగయ్యి ఫ్యూచర్ లోకి టైం ట్రావెల్ చేసేసి ఫ్యూచర్ లో మొత్తం ఏప్స్ పరిపాలన జరుగుతున్నప్పుడు అయితే మాత్రం ఫ్యూచర్ టైం ట్రావెల్ చేసి ఆ ప్లేస్ కి వస్తారనమాట. ఆ ఫిల్మ్స్ అన్ని కూడా నాన్ లీనియర్ గా టైం ట్రావెల్ ని మిక్స్ చేసి ఆ విధంగా ఉంటాయి. బట్ ప్రెసెంట్ టైం లైన్ లోని టైం ట్రావెల్ గురించి ఎక్కడ ఉండదు, లీనియర్ గానే స్టోరీ అంతా కూడా వెళ్తుందన్నమాట. బట్ ఇకరిస్ ని మెన్షన్ చేశారంటే ఇప్పుడు అప్కమింగ్ గా రాబోతున్న ఫిల్మ్ లోని టైం ట్రావెల్ చూపించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక ఆ తర్వాత సెకండ్ పార్ట్ డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ టైమ్ లైన్ అయితే 10 years తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ 10 సంవత్సరాల్లోని ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫాస్ట్ గా పాకిపోయిందనమాట. చాలా మంది పాపులేషన్ అంతా డెడ్ అయిపోయి అపోకలిప్టిక్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ వచ్చేసింది. బట్ ఆ ఏఎల్జెడ్ అడ్వాన్స్డ్ డ్రగ్ వలన నార్మల్ డ్రగ్స్ వలన కూడా ఏప్స్ అయితే తెలివిగానే మారుతూ ఉంటాయి, అలా అడవిలో ఉంటాయి. వాటికి నాయకుడు సీజర్ అనమాట. అయితే సీజర్ కొడుకు బ్లూ ఐస్ అండ్ తన ఫ్రెండ్ కలిసి అడవిలో వెళ్తున్నప్పుడు హ్యూమన్ ని చూస్తారనమాట. ఆ హ్యూమన్ కొద్దిగా భయపడి తన ఫ్రెండ్ ని సీజర్ యొక్క కొడుకు ఫ్రెండ్ ని షూట్ చేస్తాడు. ఆ సౌండ్ కి ఏప్స్ అన్ని వచ్చేస్తాయి. మొత్తం కొంతమంది కోబా వీళ్ళందరూ అయితే హ్యూమన్స్ ని చంపేద్దాం అనుకుంటారు. బట్ ఆ హ్యూమన్స్ అయితే మాత్రం సీజర్ వెళ్ళిపోవాలి అని చెప్పి అరుస్తాడు తప్ప ఏమి చేయడు. బట్ కోబా అయితే మాత్రం ఆ హ్యూమన్స్ అందరూ బ్రతికి ఉన్నారు, వాళ్ళకి మనం ఉండే ప్లేస్ తెలుసు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తాడు. అయితే ఈ సీజర్ అయితే మాత్రం ఆ హ్యూమన్స్ ఉండే కాలనీ దగ్గరికి వెళ్ళి గట్టిగా అనౌన్స్ చేస్తాడనమాట. ఏప్స్ అయితే యుద్ధాన్ని కోరుకోవట్లేదు, పీస్ఫుల్ గా మీరుండే ప్లేస్ లో మీరుండండి, మేముండే ప్లేస్ లో మేము ఉంటాం అని చెప్పి న్యాయంగానే మాట్లాడతాడు. అయితే ఆ కాలనీలో ఉండే మాల్కమ్ అండ్ అతని లీడర్ అయిన డ్రైవర్స్ అయితే మాత్రం అక్కడ ఉండే ఆ ప్లేస్ కి వెళ్ళాలని మళ్ళీ ప్రయత్నిస్తుంటారు అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఏప్స్ కి దొరికిపోతారు. అప్పుడే తను క్లియర్ గా చెప్తాడు అనమాట, మీరుండే టెరిటరీలోని ఆ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కి అయితే మాత్రం కనెక్షన్ ఉంది, అక్కడ మేము కొద్దిగా వర్క్ చేయగలిగితే మా కాలనీకి మా సిటీ వైపు అయితే మాత్రం చాలా కాలం వరకు ఎలక్ట్రిసిటీ అయితే మాత్రం ఫ్రీగా వస్తుంది, కాబట్టి మాకు అవసరం చాలా ఎక్కువగా ఉంది, ప్లీజ్ ఒప్పుకోమని రిక్వెస్ట్ చేసి సీజర్ అయితే ఒప్పుకుంటాడు. కాకపోతే మీ వెపన్స్ ని వదిలేసి రమ్మని ఆర్డర్ చేస్తాడనమాట. ఆ విధంగా వీళ్ళు వెపన్స్ వదిలేస్తారు. బట్ ఆ ఒక్కడు ఇంతకు ముందు షూట్ చేసిన వాడే మళ్ళీ వెపన్ ని తీసుకొస్తాడు, అది కూడా తెలియకుండా సీక్రెట్ గా. అయితే మాల్కమ్ వాళ్ళ వైఫ్ ఎలీ దాంతో పాటు అతని కొడుకు అలెగ్జాండర్ అయితే మాత్రం ఏప్స్ కి కొద్దిగా క్లోజ్ అవుతారనమాట. వాళ్ళు పని చేస్తూనే ఏప్స్ తో ఫ్రెండ్లీగా ఉంటారనమాట. అప్పుడే వీళ్ళైతే ఈ సీక్రెట్ గన్ ని కనిపెట్టిన తర్వాత సీజర్ అయితే వెంటనే హ్యూమన్స్ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, మీరు ఎప్పుడైతే నా మాట కాదని గన్స్ తెచ్చారో మీ మీద నాకు నమ్మకం లేదని చెప్పి అంటాడు. బట్ ఒక ఆప్షన్ ఇస్తాడు, ఏప్స్ కూడా మీకు హెల్ప్ చేస్తాం, కాకపోతే ఫాస్ట్ గా ఒక రోజులోనే మీ పని పూర్తి చేసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతాడు. మాల్కమ్ వాళ్ళ వైఫ్ ఎలీ అయితే మాత్రం సీజర్ వైఫ్ కొర్నీలియా కొద్దిగా డిజీజ్ తోటి ఏదో అనారోగ్యంగా బాధపడుతుందని చెప్పి నేను క్యూర్ చేస్తాను, నేను ట్రీట్ చేస్తానని చెప్పి ఆమెకి హెల్ప్ చేస్తుంది. ఇటువైపు కోబా హ్యూమన్స్ కాలనీ దగ్గర చూస్తే చాలా వరకు ఆర్మర్స్ ని వెపన్స్ ని క్యారీ చేస్తున్నదంతా కూడా అబ్జర్వ్ చేసి హ్యూమన్స్ వల్ల పెద్ద థ్రెట్ రావచ్చు, నీకు ఏప్స్ కన్నా హ్యూమన్సే బాగా ఇష్టం అని చెప్పి సీజర్ ని తిడతాడనమాట. దాంతో సీజర్ కోపం వచ్చి కోబాని కుక్క దెబ్బలు కొడతాడు. ఆ నైటే కోబా ఆ ఆర్మరీ దగ్గరికి వెళ్లి కొంతమంది గార్డ్స్ ని చంపేసి వాళ్ళ దగ్గర ఉండి వెపన్స్ ని తీసుకొచ్చేసి, అలానే కార్బన్ ఆల్రెడీ వెపన్ వల్ల మొత్తం అబాండ్ అయ్యాడు కదా ఆ ప్లేస్ నుండి, అతన్ని అయితే మాత్రం చంపేస్తాడనమాట. ఆ మొత్తానికి ఎలక్ట్రిసిటీ వర్క్ అయ్యి లైట్స్ అయితే మాత్రం నైట్ కి వచ్చేస్తాయి అనమాట. బట్ కోబా వచ్చి అక్కడున్న ఏప్స్ ప్లేస్ లోనే ఒక మంట పుట్టించి డైరెక్ట్ గా సీక్రెట్ గా సీజర్ ని అటాక్ చేస్తాడనమాట. అలా సీజర్ అటాక్ అయ్యి కింద పడిపోయిన తర్వాత ఒక హ్యూమన్ గన్ నాకు దొరికింది, ఎవరో ఒక హ్యూమన్ ని సీజర్ ని అటాక్ చేశారు, మనుషుల్ని నమ్మకూడదని చెప్పి వాళ్ళందరినీ డైవర్ట్ చేస్తాడు. అప్పుడు ఆ ఏప్ ఆర్మీ అంతటికి కూడా హ్యూమన్స్ ఉండే కాలనీ దగ్గరికి వెళ్లి అటాక్ చేయాలి మన సీజర్ గురించి అని చెప్పి వాళ్ళందరినీ కూడా వారికి తీసుకువెళ్తాడు అనమాట. అయితే కొంతమంది ఏప్స్ అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదు, సీజర్ ఇది ఎప్పుడు కూడా కోరుకోడు, నువ్వు చేస్తుంది తప్పు అని కోబాకి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా బంధించేసేసి వాళ్ళని బ్యాడ్ గా ట్రీట్ చేస్తాడు కోబా. అయితే నైట్ జరిగిన అటాక్ లోని మాల్కమ్ వాళ్ళ ఫ్యామిలీ మెల్లిగా ఎస్కేప్ అవుతూ సీజర్ యొక్క బాడీని కొద్దిగా దెబ్బలతో చూస్తారు. అయితే అతన్ని తీసుకువెళ్లి అతను ఇదివరకే ఉండే ఇంటి దగ్గరికి తీసుకువెళ్లి మెడిసిన్ తెచ్చి అతన్ని ట్రీట్ చేస్తున్న టైంలో అయితే మాత్రం సీజర్ కొడుకు బ్లూ ఐస్ ని చూస్తాడనమాట. దాంతో పాటు అప్పుడు సీజర్ చెప్తాడు, నన్ను అటాక్ చేసింది హ్యూమన్ కాదు ఒక ఏప్, కోబా అని చెప్పి రివీల్ చేస్తాడు. అప్పుడే తన కొడుకు బ్లూ ఐస్ కూడా చెప్తాడనమాట, కోబా అయితే దారుణంగా ఏప్స్ ని ట్రీట్ చేస్తున్నాడు, అతనికి ఎవరు నో అనలేక భయంతో పని చేస్తున్నారు, నో అన్న వాళ్ళందరినీ కూడా బంధించేస్తున్నాడు అని. ఆ నైట్ కే బ్లూ ఐస్ వెళ్లి అక్కడ బంధించి ఉన్న వాళ్ళందరినీ కూడా విడిపించేస్తాడనమాట. అలానే మాల్కమ్ తన ఫెసిలిటీకి వెళ్ళిన తర్వాత తన లీడరే ఇంతవరకు ఈ ఎలక్ట్రిసిటీ గురించి దాంతో వచ్చే రేడియో సిగ్నల్ ద్వారా కొంతమంది బ్రతుకున్న వాళ్ళకి మెసేజ్ పంపించి ఈ ఏప్స్ తో వారికి కోసం అయితే మాత్రం హెల్ప్ అడుగుతాడు. అది రిలీజ్ అయిన మాల్కమ్ అతన్ని ఆపుతాడు. ఇటువైపు తిరిగి వచ్చిన సీజర్ అయితే మాత్రం ఏప్స్ అందరికి కూడా కోబా గురించి క్లియర్ గా ఎక్స్పోజ్ చేస్తూ కోబా తోటి గట్టి ఫైట్ లోని
కోబా చనిపోతున్నప్పుడు కాపాడాల్సిందే, కాకపోతే నువ్వు ఏపీ కాదు, మంచి ఏప్ అయితే ఖచ్చితంగా నేను కాపాడుతుందని చెప్పి అతను వదిలేస్తాడు. ఆ విధంగా కోబా చనిపోతాడు. సో మొత్తానికి ఏప్స్ హ్యూమన్స్ మీద తిరగబడినట్టు బ్యాడ్ గా కోబా వల్ల క్రియేట్ అయింది. అలానే మాల్కమ్ వాళ్ళ లీడర్ ఆల్రెడీ సిగ్నల్స్ పంపించేశాడు, ఏదో ఒక టైంలో యుద్ధం రావచ్చని చెప్పి సీజర్ కి హెచ్చరిస్తాడు మాల్కమ్. అక్కడితో డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ పార్ట్ 2 అయితే ఎండ్ అవుతుంది. ఇక 2 ఇయర్స్ టైమ్ లైన్ గడిచిన తర్వాత వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ టైమ్ లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ లోని ఆల్ఫా ఒమేగా మలేషియా అనే మిలిటరీ గ్రూప్ అయితే రెడ్ అండ్ వింటర్ అనే 2 ఏప్స్ ద్వారా అయితే మాత్రం ఈ సీజర్ ఉండే ప్లేస్ ని అయితే మాత్రం కనిపెడతాయి. ఆ 2 ఏప్స్ ని కూడా డాంకీస్ గా పిలుస్తారు, వాళ్ళ అవసరాల గురించి యూజ్ చేసుకుంటారు. బట్ దారి మార్గంలోనే ఏప్స్ వచ్చేసి వాళ్ళ మీదకి అటాక్ చేసేసి వాళ్ళని చంపకుండా అయితే మాత్రం వాళ్ళని వెనక్కి పంపించేసేలాగా చేస్తాయి అనమాట. నిజానికి ఈ రెడ్ కి సీజర్ ఎక్కడున్నాడో చెప్పింది అయితే మాత్రం వింటర్, ఎందుకంటే తన ప్రాణభిక్ష గురించి సీజర్ ఎక్కడున్నాడో రివీల్ చేస్తాడు రెడ్ కి. దాంతో వింటర్ ని అయితే వదిలేస్తాడు అనమాట. ఆ తర్వాత సీజర్ కొడుకు బ్లూ ఐస్ తన ఫ్రెండ్ రాకెట్ కలిసి మొత్తం అంతా కూడా సెర్చ్ చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు అయితే మాత్రం ఓఆసిస్ అనే ఒక ప్లేస్ ని చూసాం, అక్కడ ఏప్స్ కి చాలా బాగుంటుందని చెప్పి రివీల్ చేస్తారు. అయితే ఆ నైట్ న ఈ మలేషియా కల్నల్ సీక్రెట్ గా సీజర్ ఉండే ప్లేస్ తెలిసిన తర్వాత తను పడుకున్న టైంలో వెళ్లి తన వైఫ్ కొర్నీలియాని, దాంతో పాటు సీజర్ కొడుకు బ్లూ ఐస్ అయితే మాత్రం సీజర్ అనుకుని చంపేస్తాడు. బట్ సీజర్ చిన్న కొడుకు కొర్నీలియస్ మాత్రమే సర్వే అవుతాడు అనమాట. అయితే సీజర్, లోకా అండ్ మారిస్ వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ఓఆసిస్ ప్లేస్ ని మనం వెంటనే వెతకాలి, ఏప్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడానికి అని చెప్పి అనుకుంటారు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు అనుకోకుండా ఆ మలేషియా గ్రూప్ మెంబర్ లో ఒక అతన్ని అయితే చంపేస్తారు. దాంతో పాటు అతని కూతురైన మ్యూట్ నోవాని కూడా తీసుకువెళ్తారనమాట. ఈమె మాట్లాడలేదు. ఈ వైరస్ కారణంగా చాలా మంది హ్యూమన్స్ ఇలా అయిపోతున్నారు అనమాట. అప్పుడే వీళ్ళు వింటర్ ని కలుస్తారు. వింటర్ వాళ్ళకి మోసం చేసినందుకు, ఎందుకంటే నా ప్రాణభిక్ష గురించే నిన్ను ఇలా చెప్పాల్సి వచ్చిందని చెప్పి సీజర్ కి చెప్తాడు. వెంటనే ఆ మిలిటరీ గ్రూప్ ని అలర్ట్ చేస్తున్నప్పుడు సీజర్ తనని షూట్ చేసి చంపేస్తాడనమాట. అలా వాళ్ళు దారిలో వెళ్తున్నప్పుడు కొంతమంది సోల్జర్స్ అయితే ఎవరో కాల్ చేసి బాడీస్ ని పడేసినట్టు చూస్తాడనమాట. ఎవరు పడేశారో తెలుసుకుందాం అనుకుంటే వాళ్ళకి మాటలు రావు, మ్యూట్ పీపుల్స్. అయితే వెంటనే ఒక మెంబర్ అయితే మాత్రం వీళ్ళ హార్స్ ని దొంగతనం చేసి వెళ్ళిపోతాడు అనమాట. ఎవరు అని చెప్పి వెంట పడితే అతను ఒక మలేషియా మిలిటరీ మెంబర్ కాదు, ఒక ఏప్, బ్యాడ్ ఏప్ అని మెన్షన్ చేస్తారు. ఈ కాలిఫోర్నియా బార్డర్ ఫెసిలిటీ మొత్తం అంతా కూడా మౌంటైన్స్ తోటే నిండిపోయింది, అటువైపు వెళ్ళడం కష్టం అని చెప్పి వీళ్ళకి చెప్తాడు. అయితే వీళ్ళు వెళ్తున్నప్పుడు దారిలో అయితే మాత్రం వాళ్ళకి దొరికిపోతారు అనమాట. అదే ఆ డాంకీగా పిలువబడే ఏప్, రెడ్ ఏప్ అయితే మాత్రం సీజర్ ని పట్టేసుకుంటారు. మొత్తానికి అయితే మాత్రం తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళ ట్రైబ్ మొత్తాన్ని కూడా అక్కడ తీసుకువెళ్ళిపోయినట్టయితే మాత్రం వీళ్ళు తెలుసుకుంటారు. ఏప్స్ అంటే కల్నల్కి ఎందుకు ఇష్టం లేదు, దాంతోపాటు వాళ్ళ వల్ల వచ్చిన ఈ డిసీజ్ వల్ల, వైరస్ వల్లనే హ్యూమన్స్ అందరూ కూడా యానిమల్స్ లా మారిపోతున్నారు. కాబట్టి అలా మారబోయే వాళ్ళందరినీ కూడా చంపేయాలని చెప్పి ఈ కల్నల్ ఈ మెంబర్స్ అందరికీ కూడా ఆర్డర్స్ ఇస్తాడు. ఆ ఆర్డర్స్ వాళ్ళ సుపీరియర్ కి అసలు నచ్చవు. అందువల్లనే ఈ కల్నల్ ని వెంటాడడానికి ఆ సుపీరియర్స్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏప్స్ ని స్లేవ్స్ లా వాడుకొని ఒక పెద్ద వాల్ ని కట్టడానికి యూజ్ చేసుకుంటాడు. బట్ ఏప్స్ కి వాటర్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి అడిగినందుకు సీజర్ కి అయితే మాత్రం ఆ వాటర్ ఫుడ్ బంద్ చేసి టార్చర్ చేస్తారు. అప్పుడే నోవా వచ్చి సీక్రెట్ గా సీజర్ కి అయితే మాత్రం వాటర్ ఇస్తుంది. దాంతో పాటు రాకెట్ కూడా సీక్రెట్ గా వచ్చి లొంగిపోతాడు. అప్పుడు రాకెట్ అయితే సీజర్ కి ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యే ప్లాన్ చెప్తాడు. వాళ్ళందరూ కలిసి కింద నుండి అండర్ గ్రౌండ్ నుండి అయితే మాత్రం ఎస్కేప్ అవడానికి ప్లాన్ వేసి అందులో సక్సెస్ అవుతారు. అయితే నోవా వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఒక బొమ్మను పడేస్తుంది. ఆ బొమ్మ అయితే మాత్రం కల్నల్ చూస్తాడనమాట. వెంటనే వాళ్ళ సుపీరియర్ అందరూ వచ్చి అక్కడ అటాక్ చేస్తున్నప్పుడు ఆ బొమ్మని పట్టుకోవడం వలన ఈ కల్నల్ కి కూడా ఆ జబ్బు అంటుకుంటుంది అనమాట. దాంతో ఆయన మ్యూట్ అయిపోతాడు. సో సీజర్ వచ్చి అతన్ని చంపుదాం అనుకున్నప్పటికీ ఇంకేంటి, ఆల్రెడీ జబ్బు ఉన్నాడు కాబట్టి ఇంకా చంపలేడు, నీ మటుకు నువ్వే చనిపో అని చెప్పి గన్ ఇచ్చేస్తాడు. అయితే అక్కడ నుండి ఆ మలేషియా అండ్ ఆ ఆర్మీ నుండి ఎస్కేప్ అవడానికి ఆ ఫ్యూయల్ ట్యాంక్ ని పేలుస్తున్న టైంలో అయితే మాత్రం ఒక సోల్జర్ అయితే మాత్రం సీజర్ ని షూట్ చేస్తాడు. అయితే ఈ టైంలో రెడ్ ఏప్ కూడా ఏప్స్ ని చూసి బాధపడుతూ కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పి ఆ ఎదురుగా ఉన్న సోల్జర్ ని షూట్ చేస్తాడు అనమాట. దాంతో రెడ్ ఏప్ ని కూడా చంపేస్తాడు. మొత్తానికి ఆ ట్యాంక్ ని సీజర్ బ్లాస్ట్ చేస్తాడు. దాంతో పెద్ద ఎక్స్ప్లోజన్ వచ్చి మొత్తం అందరూ కూడా నాశనం అయిపోతారు. వీళ్ళైతే తెలివిగా ఆ చెట్ల మీద అయితే మాత్రం సేఫ్ గా ఉండిపోతారు అనమాట. అక్కడ నుండి ఏప్స్ అన్ని కలిసి ఆ ఓఎస్ఎస్ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. బట్ సీజర్ కి ఆల్రెడీ గన్ షాట్ అయింది కదా, ఆ దెబ్బ అయితే బాగా పెరుగుతుంది. నువ్వు చనిపోయే సిచ్యువేషన్ లోకి వచ్చావు, బట్ నువ్వు చేసిన గొప్పతనాన్ని నీ చిన్న కొడుకు కొర్నీలియస్ కి క్లియర్ గా నేను చెప్తానని మారిస్ అంటాడు. అలా సీజర్ అక్కడతో చనిపోతాడు. వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అప్కమింగ్ రాబోతున్న కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ స్టోరీలోని నేను సీజర్ కొడుకు కొర్నీలియస్ తోటి స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పటికీ ఆ స్టోరీ అనేది దాదాపుగా 300 ఇయర్స్ టైం గడిచిపోయిన తర్వాత స్టార్ట్ అవబోతుంది అనమాట. ఈ ఫిల్మ్ లో ఏమేమి చూడబోతున్నాం అనే దాని గురించి ఆల్రెడీ బ్రేక్ డౌన్ వీడియోస్ లోని ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. మీకు కొద్దిగా చూసే ముందు గైడెన్స్ లాగా ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉంది. మరి చూద్దాం ఆ ఫిల్మ్ లోని టైం ట్రావెల్ గానీ దీని గురించి ఏ విధంగా కంటిన్యూ అవుతుందనే దాని గురించి. మీకైతే ప్రెసెంట్ ఈ ఫ్రాంచైజ్ గురించి రీక్యాప్ లోని అంతా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీలైతే ఈ వీడియోని ఈ ఏప్స్ ఫ్రాంచైజ్ తెలుసుకుందాం అనుకునే వాళ్ళ మీ ఫ్రెండ్స్ లోని ఏప్స్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి కూడా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు, వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.